హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో చాలామంది ఏం భావిస్తున్నారంటే ఏదైతే మన రాజ్యాంగంలో ఉందో లేదంటే మన చట్టంలో ఉందో అదే న్యాయం అని భావిస్తున్నారు. మరి న్యాయం అని ఎవరు నిర్ధారిస్తారు? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ యొక్క ధర్మం, ఈ యొక్క న్యాయం భగవంతుడు ఇచ్చినటువంటిది, శాస్త్రం ఇచ్చినటువంటిది, ఈ సాంప్రదాయం ఇచ్చినటువంటిది. ఎవరో ఒక వ్యక్తి అంటే ఏమి 4 రకాలైనటువంటి అపరిపూర్ణతలు కలిగి ఉంటాడు. తప్పులు చేయడం, భ్రమ చెందడం, మోస ప్రవృత్తిని కలిగి ఉండడం. సో భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కరుణాపాఠం. సో ఇక 4 రకాలైనటువంటి అపరిపూర్ణతల వల్ల మన యొక్క సొంత కల్పనలు అవి ప్రామాణికం కావాలి. ఏదైతే ఈ చట్టం ఇప్పుడు చెప్తున్నారో ఈ యొక్క న్యాయ వ్యవస్థ, అది మన భారతీయ వైదిక సంస్కృతిని అనుసరించి లేదు. మన రాజ్యాంగం కూడా భారతీయ వైదిక సంస్కృతిని అనుసరించి లేదు. నిజంగా మన యొక్క వైదిక సంస్కృతిని, భాగవత ధర్మాన్ని, భగవద్గీత ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి వెళ్ళాలంటే ఈ న్యాయ వ్యవస్థను మార్చాలి మనం. మీరు చూడండి, వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పులు ఎలా ఉన్నాయి, వాళ్ళు చెప్పేటువంటి న్యాయం ఎలా ఉంది. స్త్రీ పురుషు కలిసి తిరగొచ్చు. ఉదాహరణకు ఒక భర్త ఇంకొక భార్య, ఒక భార్య ఇంకొక భర్తతో తిరగొచ్చు. చాలా పెద్ద తప్పు అది వైదిక సంస్కృతిలో చాలా పెద్ద నేరం. ఉదాహరణకు అలా చాలా విషయాలు ఉన్నాయి. అందుకనే ఈ భారతదేశం పూర్తిగా పాడైపోతూ ఉంది. మన సంస్కృతిని తీసుకురావాలంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థను, ఈ విద్యా వ్యవస్థను, ఈ సామాజిక వ్యవస్థను, అన్ని వ్యవస్థలను తిరిగి మనం పునరుద్ధరించాలి. తిరిగి మన యొక్క సంస్కృతి ప్రకారం మన ధర్మశాస్త్రాలు, మన న్యాయశాస్త్రాలు, మన ఆర్థిక శాస్త్రాలు, మన యొక్క భాగవతం, మన భగవద్గీత, మన వేదాలు, మన ఉపనిషత్తులు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, దాని ప్రకారం అన్నీ ఉండాలి. మనం భారతీయులం అనేసి గొప్పగా గర్వించడం కాదు, కానీ మన భారతీయులు గొప్పగా గర్వించాలంటే మన భారతదేశంలో ఏదైతే వైదిక సంస్కృతిలో 500 సంవత్సరాల క్రితం ఏదైతే వాళ్ళు ఆచరించారో అది మనం ఆచరించడం. అప్పుడు మనం న్యాయంగా నివసించవచ్చు. న్యాయం అన్యాయమని భావిస్తున్నారు, అన్యాయాన్ని న్యాయంగా భావిస్తున్నారు. సో అందుకనే ఈ యొక్క సముదాయం అస్తవ్యస్తంగా తయారైపోయింది. సో అందుకనే మన వైదిక సంస్కృతి ప్రకారం, మన శాస్త్ర ప్రకారం ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను, భగవంతుడు ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థను మనం వాడాలి. హరే కృష్ణ.